ఈ రోజైతే మేము మనాలి సైట్ సీయింగ్స్ చూడడానికైతే వెహికల్లో మార్నింగ్ 10కి అలా రెడీ అయ్యి బయటకు వెళ్ళామండి. ఇది మనాలి రోడ్డు, అంత రాళ్ళతో ఉంది. ఇక్కడ సైడ్ రివర్ ఒకటి ఉంది కదా, అంత రాళ్ళన్నీ వైట్గా బయటకైతే ఇలా కనిపిస్తుంది. కొండల పక్క నుంచి రోడ్డు అండి. ఇక్కడ అంతా అన్ని వెహికల్సే కనిపిస్తున్నాయి కానీ ఆర్టీసీ బస్సులు ఇలాంటివి అయితే నాకు ఒక్క బస్సు కూడా కనిపించలేదు. మినీ వ్యాన్స్ ఇలాంటివే ఉన్నాయి. అంత టూరిస్ట్ ప్లేస్ అనమాట. చూశారు కదా, అంత మంచు కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడైతే హిడంబి టెంపుల్కి అయితే వచ్చాము. చూడడానికి అయితే మామూలుగా ఉంది కానీ చలి మాత్రం విపరీతం ఉందండి. ఇక్కడ మంచు అయితే మేము వచ్చే ముందు రోజే కురిసిందంట. అందువల్ల అక్కడ కొంచెం మంచు ఎండకి కరిగి రోడ్డు అంతా బురదగా ఉంది. కొంచెం కాలు అయితే జారుతున్నాయి. షూస్ మీద అయినా సరే జారిపోతారండి. కంపల్సరీగా చాలా స్లోగా వెళ్ళాలి. అలా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది పురాతన టెంపుల్ అంట. ఇది భీముడి యొక్క భార్య అండి, అప్పుడు కట్టిన టెంపుల్ అనమాట. ఇక్కడ రోజు ఇలాగే మంచు పడుతుందని అయితే చెప్పలేము. ఒక్కొక్క రోజు అయితే మంచు పడడం అలాంటివి ఏమి ఉండదు. నార్మల్ మన రోడ్లలాగే ఉంటాయి. మేము వచ్చే ముందు రోజే మంచు పడింది, అందువల్ల గడ్డలు కట్టేసే. చూసారా, ఇక్కడ స్లిప్పర్స్ అన్నీ కూడా స్టాండ్లో పెట్టుకునేకి లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు కదా, పెద్ద పెద్ద చెట్లండి. ఇవన్నీ ఫైనీ ట్రీస్ అనమాట. ఇక్కడ మంచు ప్రదేశం కదా, ఇక్కడ ఈ ట్రీసే పెరుగుతాయి అనుకుంటాను. చాలా ఎక్కువగా అవే కనిపిస్తాయి. ఈ లైన్లో అయితే మేము వెళ్ళేటప్పుడు ఈ చెక్కలన్నీ చూసాము. బాగా పురాతనవి, బాగా పాడైనట్టుగా ఉన్నాయండి. తర్వాత జంతువుల యొక్క పుర్రె కొమ్ములు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు కట్టడం అంటే ఇదంతా కూడాను. ఈ లైన్లో వెళ్ళేటప్పుడు ఈ కొంచెం డిజైన్ ఉన్న డోర్స్ కూడా కనిపిస్తాయి. చాలా చిన్న చిన్న డిజైన్తో డోర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇవి కూడా పురాతన కాలం లాంటివి ఇవన్నీ కూడా అంట. ఇవి అలాగా కాపాడుకొస్తున్నారంటే వీటిని, ఏవి కూడా పోకుండానా. లోన్కైతే వెళ్ళేటప్పుడు పిక్స్ గట్రా తీయడానికి అవ్వదండి గుడి లోపల. అక్కడైతే ఒక డోర్ ఉంటుంది, చిన్న డోరు. ఆ డోర్లో నుంచి మనం ఒంగోని లోపలికి వెళ్ళాలి. ఇలాగా చాలా చిన్నది ఉంటుంది. వెళ్ళి లోపల అమ్మవారు ఉంటారనమాట. హిడంబి అమ్మవారికి మనం దర్శనం చేసుకుని దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చేయాలి. గుడి నుంచి బయటకు వచ్చాక అక్కడ ప్రసాదం అయితే తీసుకోవాలి. ఇక్కడ మురీలు అన్నీ కూడా ఇలాంటి ప్రసాదాలే ఉంటాయండి. బయట చిన్న చిన్న బాల్స్ లాగా పంచదార బిళ్ళల్లాగా ఉంటాయి కదా, ఇలాంటివే ప్రసాదాలు ఉంటాయి. ఇవి మనాలి ట్రెడిషనల్ డ్రెస్సులు అండి. ఇవి ఏంటంటే అక్కడ అందరూ అడుగుతూ ఉంటారు. చాలామంది ఇది ఒక వ్యాపారం లాగా అనమాట. 400 రూపీస్ అలా చెప్తారండి, కానీ 100కేని ఒక డ్రెస్సు. మేము 5 మెంబర్స్ అయితే వేసుకున్నాము 500కి. అందరు కూడా ఇలాగే తీసుకొని డ్రెస్సులు వేసుకునేక పిక్స్ రీల్స్ అన్నీ తీసుకొని ఒక గంట తర్వాత అయితే ఇచ్చేయాలి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇవైతే వేసుకొని పిక్స్ అయితే తీసుకుంటున్నారు. మగవాళ్ళకి అయితే ఇలాగండి డ్రెస్సులు. మళ్ళీ ఇలాంటివి వేసుకోవాలంటే అవ్వదు కాబట్టి ఇక్కడికి వచ్చాక కంపల్సరీగా ఇలా వేసుకొని ఆ పువ్వుల బుట్టలు ఉంటాయి కదా, వాటిని పెట్టుకొని మంచిగా ఫొటోస్ అన్నీ అయితే మంచిగా దిగాము. చాలా బాగుందన్నమాట ఇవన్నీని. ఈ డ్రెస్కి పహారీ డ్రెస్ అంటారంట. ఇక్కడ ట్రెడిషనల్ అనమాట ఈ డ్రెస్సు. చాలా బాగుంది, అందంగా ఉందండి. అక్కడి నుంచి అయితే బయటకు వచ్చాము. అప్పటికి 2 అయిపోయిందండి. మధ్యాహ్నం 2 గంటలు అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఊళ్ళతో చేసినవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ లేడీస్ అందరు కూడాను హ్యాండ్ మేడ్ అనమాట. అందరు కూడాను అలాగ అల్లుతూనే ఉంటారు, ఎవరు ఖాళీగా అయితే ఉండరు. ఈ పక్కన మ్యూజియం కూడా ఉంది. అక్కడైతే కొన్ని చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలోకి అయితే మేము వెళ్ళలేదండి. అప్పటికే మధ్యాహ్నము 2 గంటలు అయిపోయింది, లంచ్ టైం అయితే అయిపోయిందండి. అక్కడి నుంచి అయితే బయలుదేరాము. నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము.